హలో హాయ్ అండి. వి నరేష్ 99 ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు చెరువుగట్టు క్షేత్రంలో చంద్రగ్రహణం సందర్భంగా ఇక్కడ ఆలయ పరిస్థితులు ఒక్కొక్కటిగా అన్ని మీకు వివరించుతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా వినండి, చూడండి. ఇక్కడ పాదాల దగ్గర చూడండి, తక్కువ జనం ఉన్నారు. ఈరోజు పాద పూజలు కూడా చేయించుకోవట్లేదు, కారణం చంద్రగ్రహణం. ఇక్కడ చూడండి, సమాచార కేంద్రం వద్ద ఒక పోస్టర్ వేశారు దేవస్థానం వాళ్ళు. ఈ పోస్టర్ ఏంటంటే చంద్రగ్రహణం యొక్క పూర్తి వివరాలు, ఆలయ వివరాలు, మరియు ఇక్కడ ఆలయం ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, మరి దర్శనాలు స్వామివారి ఎప్పుడు చేసుకోవాలని పూర్తి వివరాలు ఇక్కడ పాంప్లెట్ రూపంలో దేవస్థానం వారు వేశారు. చూడండి ఈ పాంప్లెట్ని. చెరువుగట్టు గ్రామం శ్రీ జడల రామలింగేశ్వర స్వామి క్షేత్రం. చూడండి ఇక్కడ పాంప్లెట్ చదువుతున్నాను. ఈ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ భద్రపద పౌర్ణమి రోజున 6:10 గంటలకు నుంచి రాత్రి 1:30 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నందున తేదీ 7/9 ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి నివేదన అనంతరం గట్టుపైన శ్రీ స్వామివారి ఆలయం, గట్టు కింద శ్రీ పార్వతి అమ్మవారి ఆలయం మరియు ఉపాలయములు ఆధ్వర్యములు చేయబడును. తిరిగి సోమవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం అనగా తేదీ 8/9/2025 రోజున ఉదయం 8 గంటలకు నుండి భక్తులకు దర్శనం మరియు ఆర్థిక సేవలు జరగబడును. కార్యనిర్వహణ అధికారి. చూడండి ఇక్కడ దర్శనానికి పోయే క్యూ లైన్లో భక్తులు ఏ మాత్రం కూడా ఒక్కరు కూడా లేరు. మొత్తం గుడి మొత్తం క్లోజ్ అయిపోయింది. వెనకాల చూడండి 2 లైన్లు, ఏ లైన్లో ఆ లైను ఈ లైన్ 2 లైన్లు మరియు క్లోజ్ చేశారు. చూడండి ఇక్కడ వచ్చిన భక్తులు మాత్రమే ఉన్నారు, మిగతా భక్తులు ఎవరు లేరు. ఇక్కడ గోపురం దగ్గర చూసుకోండి, ఆలయ గోపురం దగ్గర మనము గర్భగుడి దగ్గర చూడండి ఇక్కడ లాక్ వేశారు. 12 గంటల సమయంలో ఇక్కడ మొత్తం క్లోజ్ చేశారు. ఈరోజు స్వామివారి దర్శనాలు లేకుండా లోపల చూడండి అక్కడ లాక్ వేశారు. చూడండి గర్భగుడి యొక్క దర్శనం క్లోజ్ చేశారు. క్యూ లైన్లో ఎవరు లేకుండా ఇక్కడ ఎలా ఉందో చూడండి. ఇది ఇవాళ చంద్రగ్రహణం యొక్క పూర్తి వివరాలు. చంద్రగ్రహణం అంటే చాలా పవిత్రమైనది, చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం. దేవాలయాలలో ప్రతి దేవాలయంలో చంద్రగ్రహణం యొక్క ప్రత్యేకత తప్పకుండా ఉంటుంది. ఈరోజు చెరువుగట్టు పైన భక్తులు వచ్చేవారు తప్పకుండా ఈ పాంప్లెట్ని చదవండి, వినండి, ఈ వీడియోని చూడండి, అందరికీ షేర్ చేయండి. ఇక్కడ భక్తులు నిద్ర చేయడానికి వచ్చేటప్పుడు ఇవన్నీ తెలుసుకొని రేపు ఉదయం 8 గంటలకు సోమవారం ఓపెన్ అవుతుంది, దర్శనాలు ఉంటాయి. తప్పకుండా మీరు ఇవన్నీ తెలుసుకొని చూడండి. అదేవిధంగా ఇక్కడ మొత్తానికి చెరువుగట్టు పైన ఇలా ఉంది పరిస్థితి. ఇక్కడ భక్తులు చాలా తక్కువ సంఖ్యలో, స్వామివారి పైన 3 గుండ్ల మీద చూడండి, 3 గుండ్ల మీద చాలా తక్కువ, మొత్తమే లేరు, ఎవ్వరు లేరు ఇక్కడ. చూడండి ఒక్కరు కూడా భక్తులు లేరు. కారణం ఏంటంటే చంద్రగ్రహణం అంటే చాలా పవిత్రమైనది. చంద్రుడు ఎందుకు అలా ఉంటాడో తెలుసా? ప్రతి ఒక్క మనిషి మనం తప్పు చేసి కారకులు అవుతాం, కర్మ ఫలం ఉంటుంది. అలాగే చంద్రుడు కూడా తప్పు చేశాడు, దాని కారణంగానే ఈ కర్మను అనుభవిస్తాడు. ప్రతి సూర్యగ్రహణం అని చంద్రగ్రహణం అనేది కూడా అలాంటివే. వాళ్ళ కర్మల అనుసారంగానే మనకు వెలుతురు ఇస్తుంటారు, మనకు సేవ చేస్తున్నట్టుగా వాళ్ళు వెలుతురుని ఇస్తారు. సో మనతో పాటు కూడా వాళ్ళు కూడా కర్మను అనుభవిస్తూ ఉన్నారు. కర్మ ప్రతి ఒక్కరిని విడిచిపెట్టదు. ఆ కర్మ ఏంటంటే మనం చేసిన ఫలమే మనకు అందుతుంది. అది చెడైనా సరే మంచైనా సరే. ఒకనప్పుడు చంద్రుడు పడిన దోషం వల్లనే ఈరోజు చంద్రగ్రహణం, సూర్యగ్రహణం పడుతుంది. దాని ప్రాబల్యం వల్ల దేవతలకు కూడా అందరూ ఒకటే సమానమే కనుక అందరికీ ఆ ప్రాబల్యం ఉంటుంది చంద్రగ్రహణంకి. ఓం నమః. ఈరోజు చెరువుగట్టు క్షేత్రంలో శ్రీ జడల రామలింగ స్వామి క్షేత్రంలో పూర్తి వివరాలు మీకు, చంద్రగ్రహణం యొక్క పూర్తి వివరాలు మీకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఈరోజు మీరందరూ చెరువుగట్టును దర్శించుకోవాలనుకున్న, స్వామివారిని దర్శించుకోవాలన్నా ఈ పాంప్లెట్ని చదవండి, వీడియోని చూడండి. మిగతా వారికి కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.
ఓం నమో భగవతే రామలింగాయ నమః.